నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన నారాయణగిరి కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. ఆలయ చైర్మన్ సుధాకర్, కార్యనిర్వహణాధికారి ఎర్రంశెత్తి భద్రాజీల ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా పలు సంప్రదాయ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 14, 2026న ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తూ తొలుత విఘ్నేశ్వరునికి మీద కట్టుటా కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు కళ్యాణాన్ని సూచించే పెళ్లిరాట వేయుట, పసుపు దంచుట వంటి శుభకార్యాలను భక్తిశ్రద్ధలతో జరిపారు. ఈ కార్యక్రమాలలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు దంచి, మంగళహారతులు పాడి స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. ఈ అంకురార్పణ కార్యక్రమాలకు మాజీ శాసనసభ్యులు, ఎక్స్-ఎమ్మెల్యే శ్రీ సీతంశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ శ్రీమతి పూజ మరియు శ్రీ గుడ్లంక శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరగడం ఎంతో ఆనందదాయకమని, భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఏప్రిల్ 1 నుండి 6వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ స్వామివారికి విశేష వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి సేవలో తరించి దైవానుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षा सहस्रपात् स भूमिं विश्वतु प्रियेभ्यं सर्वं यद्भूतं यच्च भव्यम्।